అండి ఇప్పుడు మనం కార్న్ బ్రెడ్ చేసుకుందాం. దానికి మనం పిజ్జాకి బేస్ ఎలా కలుపుకుంటామో అలాగే బేస్ కలుపుకోవాలి. ఈస్ట్ని నానబెట్టుకుని ఫస్ట్ హాట్ వాటర్లో వామ్ వాటర్లో కొంచెం ఈస్ట్ షుగర్ వేసి డ్రై ఈస్ట్ ఒక 10 minutes వదిలేయాలి. తర్వాత అందులో ఆ వాటర్లో కొంచెం మైదా పిండి సాల్ట్ వేసి డౌలో కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక 20 minutes మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఇదిగో ఇలాగ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా బ్రెడ్ లాగా చేసుకోవాలి. సరే కదా, ఇలాగా ముందు బ్రెడ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇలాగా దీనికి గ్రీజ్ రాసుకోవాలి. ఇది బటర్ పేపర్ అండి. బటర్ పేపర్ వేసుకుని దీనికి గ్రీజ్ రాసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా కొంచెం గ్రీజ్ రాయండి. రాసాక ఇప్పుడు దీని మీద బాయిల్ చేసుకున్న కార్న్ అండి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు దీని మీద ఆర్గానో అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకోవాలి. చీజ్ అలాగే ఈ చీజ్ కూడా వేసుకోవాలి. ఇదండి వేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా వస్తారు కదా, ఇలాగా చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు దీని మీద కూడా కొంచెం గ్రీజ్ వేసుకొని ఇలాగా చేసుకోవాలి. వేసుకుని దీని మీద కొంచెం ఆర్గానో అలాగే కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీని మీద గార్లిక్ కూడా వేసుకోవచ్చండి. చిన్నది ఇలాగా కట్ చేసి గార్లిక్ కూడా ఇలా వేసాక దీని మీద ఇలాగా గార్లిక్ బ్రెడ్ లాగా
కార్న్ బ్రెడ్. చూసారు కదా, ఇలా చేయాలి. చేసాక ఇప్పుడు ఇలాగా పెనాన్ని సాల్ట్ వేసి ఇలా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న దాని మీద ఇది పెట్టుకోవాలి. పెట్టి ఇప్పుడు దాన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈలోపు ఇంకోటి కూడా మనం రెడీ చేసుకుందాం. ఇది ఖాళీలోపు ఇంకో బ్రెడ్ కూడా రెడీ చేద్దాం. ఫస్ట్ బ్రెడ్ చేసుకోవాలి. ఇంకో దానికి కూడా ఇలా గ్రీజ్ రాసుకుని ఇలా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దానికి కూడా మనం గ్రీజ్ అప్లై చేయాలి. ఇలాగా గ్రీజ్ అప్లై చేసి కార్న్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు కొంచెం చీజ్, ఇది వేసుకోవాలి. తర్వాత చీజ్ వేసుకోవాలి. అది చీజ్ సాస్, ఇది చీజ్ అండి. ఇలా వేసుకుని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. లేదు ఇలా కూడా చేసుకోవచ్చు, అప్పుడు పిజ్జా అవుతుంది. అంతే, ఇలా ఉంచేస్తే అది పిజ్జా, ఇలా చేస్తే అది బ్రెడ్. చేసి ఇప్పుడు దీన్ని అంతేనండి, చూసారు కదా. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సరే కదా, చాలా మటుకు కలిపింది. ఇంకా కొంచెం కావాలి. ఒక 5 minutes వదిలేస్తే కాలిపోతుంది. ఓకేనండి, చూడండి ఆల్మోస్ట్ కాలిపోయింది. చూసారా ఎలా ఉబ్బిందో, సూపర్. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ట్రై చేయండి. థ్యాంక్ యూ.